ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక ప్రశాంతమైన ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో రుధి అనే మహర్షి నివసించేవాడు. ఆయన ఎల్లప్పుడూ ధ్యానం, తపస్సులో నిమగ్నుడై ఉండేవాడు. ఆయన ముఖంలో ప్రశాంతత, కళ్లల్లో కరుణ మెరిసేవి. అడవిలోని జంతువులు, పక్షులు ఆయన దగ్గరికి భయపడకుండా వచ్చేవి. ప్రకృతి అందాలు ఎన్నెన్నో, అవి చూడగా హాయి ఎంతెంతో. చల్లని గాలి తనువుకు తాకగా మనసే మధురంగా మారెను. రక్షించండి, కాపాడండి, రక్షించండి. రక్షించండి స్వామి. పుత్రి, నీ సమస్య ఏమిటి? ఎందుకింత భయపడుతున్నావు? స్వామి, ఎవరో నా వెంట పడుతూ వస్తున్నారు. నాకు చాలా భయం వేస్తోంది. అలాగా? భయపడకు పుత్రి. నీవు వెంటనే ఆ గృహములోకి వెళ్లి కనపడకుండా ఉండు. నేను ఇక్కడే ఉంటాను. కొంతసేపు తర్వాత అక్కడికి ఆ అమ్మాయిని వెతుకుతూ కిరాతకుడు వస్తాడు. ఇదిగో స్వామి, ఇటువైపు ఒక పిల్ల వచ్చింది, చూసినావా? ఏ స్వామి అడిగింది నిన్నే? ఈ దుష్టుడికి నిజం చెప్పితే అమ్మాయి ప్రమాదంలో పడుతుంది. అబద్ధం చెప్పితే నా సత్యనిష్టకు భంగం కలుగుతుంది. చూసే కళ్ళు చెప్పలేవు, చెప్పే నోరు చూడలేదు నాయనా. స్వామి, నువ్వు చెప్పింది నాకేమీ అర్థం కాదు. కిరాతకుడు ఋషి చెప్పింది అర్థం చేసుకోలేక అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ధన్యవాదాలు ఋషివర్యా. కళ్యాణమస్తు. నిర్భయంగా మీ ఇంటికి వెళ్ళు పుత్రి. ప్రకృతి ఒడి